వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాలేదని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు సప్లిమెంటరీకి సంబంధించి ఫలితాలను అనేవి ఇచ్చేసి కూడా ఎప్పుడు ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఈ రోజే రిజల్ట్స్ అయితే రానున్నాయి. రిజల్ట్స్ ఎందుకు ఇంకా ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఏమైతే క్లారిటీ అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తుంటారన్నమాట. సో ఇక్కడ మనకు జూన్ 10th నుంచి జూన్ 16 వరకు అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా 5 to 6 డేస్లలో ఈ 4 to 3 డేస్లలో కానివ్వచ్చు మనకైతే రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో అనౌన్స్ చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను. సో ఇక్కడ మనకు ఫలితాలకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న ఈరోజే కదా రిజల్ట్స్ వస్తాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఫలితాలు అనేవి రాలేదని అయితే అడుగుతున్నారన్నమాట. సో ఈరోజే ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసి నిజమే. బట్ ఇక్కడ మనకు కొన్ని మార్పులు అయితే చేసి ఇప్పటికే పేపర్ కరెక్షన్లో కానీ అవ్వచ్చు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఇప్పటివరకు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని మళ్ళీ తిరిగి వారి యొక్క పేపర్ని రీకరెక్షన్లో ప్రాసెస్లో ఉంది కాబట్టి సో ఆలస్యంగా పేపర్ దిద్దు విషయంలో కూడా మనకు కొంచెం ఆలస్యంగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ మనకు ఫలితాలకు సంబంధించి మరి కాస్త కొంచెం ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. లేదా ఈ 2-3 రోజులలో మనకైతే ఒక క్లారిటీ రానుంది. ఇక్కడ మనకు అఫీషియల్ పేజ్లో కానీ అవ్వచ్చు. సో ఇక్కడ ఇప్పటికే జవాబు పత్రాల వాల్యుయేషన్ స్కానింగ్ ప్రక్రియలు అయితే విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో త్వరలోనే ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే 3,98,000 పైచిలకు స్టూడెంట్స్ 350 మంది పైగానైతే ఎగ్జామ్స్ అయితే రాసిరన్నమాట. సో వీరందరి కోసం ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫలితాలు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని అయితే 1000 గంటలతోనైతే స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఎందుకంటే ఇటీవల మనకు పరీక్షలలో చాలామంది అయితే ఇప్పటికే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పాస్ చేయడమే జరుగుతుందన్నమాట ప్రభుత్వం. సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ చేయడమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ మానసికంగా కానివ్వచ్చు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నవారు, మొదటిసారిగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పేపర్ కరెక్షన్లో ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ ఫలితాలను విడుదల ఈరోజే అవ్వాల్సిన ఫలితాలను మరి కాస్త ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో కొంచెం ఆలస్యం ఆల్మోస్ట్ చూసుకున్నట్టు ఇక ఫలితాలకు సంబంధించి ఇక వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ఎస్ఎస్సి ఇంటర్ చూసుకున్నట్టయితే అంటే మొన్న 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. సో ఓకే గైస్, ఇక్కడ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇక జూన్ 10 అంటే ఈ రోజు నుంచి జూన్ 16వ తేదీలోపు 2026 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ మనకు అఫీషియల్గా అనౌన్స్ అయితే జూన్ 10 అన్నమాట. ఈరోజే ఫలితాలు అనేవి అయితే రానున్నాయి. కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చూసుకున్నట్టయితే జూన్ 16 ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 16 అన్నమాట. సో ఉదయం 11 గంటలకు ఈ